దేవుళ్ళు కూడా పేరుకు ముందు వాళ్ళ భార్య పేరు పెట్టుకున్నారు కదా. సీతారాముడు అంటాం, రాధాకృష్ణ అంటాం, లక్ష్మీనారాయణ అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం. అంటే అర్థం చేసుకోండి, దేవుళ్ళు కూడా వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇచ్చిండ్రు, అండ్ వాళ్ళ భార్యలు కూడా భర్తకు రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ ప్రేమ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తుంది. భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ రెస్పెక్ట్తో మాట్లాడితే, రెస్పెక్ట్ మనసులో ఉంటే ఆటోమేటిక్గా ఒకలాంటి ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం చులకనగా మాట్లాడతామో, హర్టింగ్గా మాట్లాడతామో, అబ్యూజివ్గా మాట్లాడతామో, హ్యూమిలియేటింగ్గా మాట్లాడతామో ఆటోమేటిక్గా ప్రేమ తగ్గిపోతుంది, కొన్ని రోజుల్లో చచ్చిపోతుంది. లైఫ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఒకరికొకరే ఉంటారు కాబట్టి అత్యంత ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు విపరీతంగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది అండ్ హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటాం. సో మన ట్రెడిషన్స్, మన కల్చర్ కూడా అదే చెప్తుంది. ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా లైఫ్ పార్ట్నర్ని మాత్రం లైఫ్లో చులకనగా చూడకండి, అత్యంత రెస్పెక్ట్ ఇస్తూ చాలా హెల్దీగా లైఫ్ లీడ్ చేయండి. అంతకంటే అద్భుతం ఏముండదు.